సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ సలార్ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. సినిమా చూసిన ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్లో రివ్యూలు రాస్తున్నారు. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ గురించి, ప్రశాంత్ నీల్ టేకింగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పలుగా చెబుతున్నారు. 1000 కోట్ల లోడింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అభిమానులకు కావలసినంత యాక్షన్ సీన్స్ ఉండటంతో ఇదొక మాస్ ఫీస్ట్ అని ఫుల్ అన్పైసా వసూలు మూవీ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రభాస్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఖచ్చితంగా ఈ చిత్రం ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ మొదటి నుండి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. కథ పాయింట్కి వస్తే ఇది ఇద్దరు స్నేహితుల కథ. దేవా, వరదరాజులు. వీరిద్దరూ బాల్య స్నేహితులు. వరదరాజుల కోసం దేవా ఏమైనా చేస్తాడు. దేవా కోసం వరదరాజులు తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు. పెరిగి పెద్దయ్యాక పృథ్వీరాజ్కు ప్రభాస్కు సహాయం అవసరం అవుతుంది. దానికి కారణం ఏంటి, ఆ తర్వాత కథ ఏంటన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా ప్రభాస్ దే చాలా సెటిల్డ్ రోల్ ఈ సినిమాలో. డైలాగ్స్ పెద్దగా ఉండవు, కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మాస్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్లన్నీ ఓ రేంజ్ లో అదరగొట్టేశాడు. ఈ యాక్షన్ సీన్స్ వచ్చి చాలా ఇల్ అవ్వడంతో ఫ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఇష్టపడే ఆడియన్స్ కు పండగే అని చెప్పాలి. ఇక పృథ్వీరాజ్ రోల్ కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా ఇద్దరి సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.